వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కు సంబంధించి లాస్ట్ స్టేజ్కి వచ్చాయి ఇవి, అంటే ప్రీవియస్ జరిపినటువంటి ఎగ్జామ్స్. అయితే ఫర్దర్గా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనకి సందిగ్ధమైనటువంటి విషయం అనమాట. అయితే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, దాన్ని బేస్ చేసుకొని మనం నోటిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు. సో అది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ని ప్రొవైడ్ చేస్తారా ఏంటి అనేది. అయితే అండి, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ జాబ్ క్యాలెండర్ని ప్రామిస్ చేయడమే కానీ ఎప్పుడూ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా యూపీఎస్సీ నిర్వహించినట్టుగా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ని నిర్వహించడం కానీ, వితిన్ టైంలో రిజల్ట్స్ని ప్రొవైడ్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ చేయటం కానీ ఎప్పుడూ ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా సరిగా నిర్వహించలేకపోయింది. దానికి గల కారణం పొలిటికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, అండ్ స్టేట్ యొక్క ఎకనామికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా కారణం అయి ఉండొచ్చు. అనేక రకాలైన కారణాలు ఉంటాయి. కారణాలన్నింటినీ పక్కన పెడితే అండి, మనం రియల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నోటిఫికేషన్ అనేది మొన్న డిఎస్సి ఇచ్చారు, త్వరలోనే మళ్ళీ ఇస్తా అంటున్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉండటంతో కొంత అయితే క్లారిటీలు వస్తున్నాయి, అంటే ముందుకైతే వెళ్తున్నారనేది అర్థమవుతుంది. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఫర్దర్ నోటిఫికేషన్లో అనేది ఎప్పుడు కూడా కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది తెలిసినా తెలియకపోయినా, మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉంటే అది వచ్చినప్పుడు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన ప్రిపరేషన్ని అది వచ్చే టయానికైనా కానీ సిలబస్ని కంప్లీట్ చేసుకునే విధంగా కనుక మన ప్రిపరేషన్ కనుక కొనసాగితే అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇంకొక విషయం, ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు. గ్రూప్ 2 గ్రూప్ 1కి మీరు వస్తున్నారు అంటే, అది జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా 2 years టైం పీరియడ్ అయితే మీకు కన్ఫామ్గా పడుతుందండి. దీంట్లో ఏదో జాయినింగ్స్ కోసమనో, లేకపోతే మిమ్మల్ని ఎక్కువగా జాయిన్ చేసుకోవాలనో, ఎప్పుడే వస్తుంది అప్పుడే వస్తుందని నేను చెప్పను నోటిఫికేషన్. ఎందుకంటే అది అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వచ్చినప్పటికల్లా మనం సిలబస్ని కంప్లీట్ చేసామా, అది 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 1.5 years అవ్వచ్చు, 2 years అవ్వచ్చు. ఆ పీరియడ్లో ఎప్పుడు వచ్చినా కానీ మనం దాన్ని క్రాక్ చేసే విధంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉందా లేదా అనేది చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దానివైపు మీరు అడుగులు వేయాలే కానీ, ఎవరైతే ఏదో తక్కువ అయిపోతుంది, 6 monthsలో నేను చదివేస్తాను అయిపోతుంది, ఇలాంటివన్నీ కుదరదు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. కనీసం ఇప్పుడున్నటువంటి జరిగిన నోటిఫికేషన్లు అన్నీ యావరేజ్ పీరియడ్ తీసుకుంటే అట్లీస్ట్ 2 years ప్రిపరేషన్ పట్టింది అందరికీ కూడా, ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యేసరికి. అలా మీరు ప్రిపేర్ అయ్యే ఈ ఎగ్జామ్లోకి దిగండి.